She's a devil. అయినా పెద్దలేమన్నారు 1000 అబద్ధాలు ఆడైనా సరే ఓ పెళ్లి చేయమన్నారు తెలుసా? అదే పెద్దలు ఇంకో మాట కూడా చెప్పారు తెలుసా? ఏంటో? అడ్డమైన పనులు చేస్తే తోలు తీసామని పెద్ద నీతులే చెప్తున్నారు. నందిని, నువ్విక్కడేం చేస్తున్నావు? అది నేను అడగాలి. అసలు మీరిద్దరు ఏం చేస్తున్నారు? నిన్ను నాకు చెప్పకుండా మా ఇంటికి వెళ్ళావు. ఫోన్ చేస్తేనేమో బిజినెస్ పని మీద వెళ్ళాను అని చెప్పావు. వచ్చిన దగ్గర నుంచి ఇంటికి కూడా రాకుండా ఎక్కడెక్కడికో వెళ్ళావు. తీరా రాత్రిగా వచ్చావు. ఇప్పుడు చూస్తేనేమో ఇలా ఇతంతో సీక్రెట్ గా మాట్లాడుతున్నావు. అసలు ఏం జరుగుతుంది మీ మధ్య? ఏం జరగడం ఏంటి నందిని? ఏమీ జరగడం లేదు. ఏమీ జరగకపోతే ఇలా బయట సీక్రెట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా వంశీ? చెప్పు వంశీ. చచ్చా, అలాంటిదేం లేదు నందిని. అయినా నేను నీ దగ్గర ఎందుకు దాస్తాను? మేమిద్దరం కలిసి కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. దాని గురించి డిస్కస్ చేస్తున్నాం అంతే. అంతే. సరే, చేసిన డిస్కషన్ చాలు కానీ రండి, భోజనం వడ్డిస్తాను. అలాగే నందిని, నువ్వు వెళ్ళు, మేము వస్తాం. అమ్మయ్యా, జస్ట్ మిస్. వినుంటే కొంపలు మునిగిపోయేవి. లక్కీ 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 ఏమండి, నిజంగా మేమంతా చాలా లక్కీరా. నీకేదైనా జరుగుంటే నేను మాత్రం ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. అక్క, ఏంటా మాటలు? ఇప్పుడు లక్కీ క్షేమంగానే ఉన్నాడు కదా, నువ్వు బాధపడుకో. వాడు క్షేమంగా ఉండడం కాదు పద్మావతి, మీరందరూ కలిసి వాడిని క్షేమంగా ఉంచారు. కానీ నేనే మీ అందరి విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. మీ అందరినీ అనరాని మాటలని మీ మనసుని గాయపడేలా చేశాను. మీ విషయంలో, బావగారి విషయంలో చాలా తొందరపడి నోరు జారాను. దయచేసి నన్ను క్షమించమ్మా పద్మావతి. అక్క, నేను నిన్ను క్షమించడం ఏంటి? నువ్వు నా తోడు బుట్టకపోయినా తోబుట్టువయ్యా. నిజం చెప్పాలంటే నీకు నన్ను ఏమైనా అనే అధికారం ఉందక్క. అవునక్క, ఉమ్మడి కుటుంబం అన్నాక ఇలాంటి మనస్పర్ధలు రావటం సహజం. ఇన్ఫాక్ట్ అలా వస్తేనే చాలా మంచిది. అవునమ్మా, పద్మావతి కరెక్ట్గా చెప్పింది. మనసులో కోపం పెట్టుకుని పైకి నవ్వుతూ మాట్లాడే కన్నా నీలా కుండ బద్దలు కొట్టినట్టు కోపాన్నైనా ప్రేమనైనా చూపించటమే మంచిది.
ఇలాంటి పరిస్థితి వస్తేనే కదా మనం ఎంత బలంగా కలిసున్నామో తెలిసేది. అవునక్క, నిజానికి నువ్వన్న మాటలు మేమెప్పుడో మర్చిపోయాం. ఎందుకంటే నువ్వు మన ఇంట్లో నా సూపర్ సీనియర్వి కదా. మరి నాలాంటి జూనియర్ నంటే తప్పేలా అవుతుంది చెప్పు? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఎంత ఆనందపడతారో ఆనందపడండి. అతి త్వరలోనే మీ ఆనందాన్ని అంధకారంగా మార్చేస్తాను. నాన్న అలా ముట్టుకోవద్దు. చాలా నొప్పిగా ఉంది పెదనాన్న. ఇంకో 2 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది నాన్న. అప్పటి వరకు ఇలానే ఉండాలా పెద్దమ్మా? అవును నాన్న, గాయం మానాలి కదా. ఇలా స్కూల్కి వెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి నవ్వుతారు పెద్దమ్మా. నీకు కట్లు విప్పేంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. టాబ్లెట్లు వేసుకోవాలి. నీకు వేడిగా పాలు తీసుకురానా? పాలొద్దు మమ్మీ, చాలా ఆకలేస్తుంది. అన్నం పెట్టు. అన్నం ఇప్పుడప్పుడే తినకూడదు లక్కీ, మళ్ళీ తలనొప్పి వస్తుంది. ప్రస్తుతానికి పాలు తాగు, కావాలంటే రేపు తిందువు గాని, సరేనా? రోజు పాలే తాగుతున్నాను, ఇంకా ఎన్ని రోజులు తాగాలి? నాకు అన్నమే తినాలనిపిస్తుంది. ప్లీజ్ పిన్ని, నాకు అన్నమే కావాలి. లక్కీ, వద్దని చెప్పాం కదరా, వినవేంటి? పర్లేదులేమ్మా, లక్కీకే తినాలనిపిస్తే అదే తినిపిద్దాం. కానీ అన్నం తినాలంటే నమలాలి కదూనా, తలనొప్పి ఎక్కువైతే ఎలా? ఏం పర్లేదు బావగారు, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఒక్క నిమిషం లక్కీ, ఇప్పుడే వస్తాను. ఇదిగో అన్నం తినాలనిపిస్తుంది అన్నావు కదా, నీకోసం స్పెషల్గా చేసి తీసుకొచ్చాను. ఇదేంటి పిన్ని, అన్నంలా లేదేంటిది? నువ్వు నమిలేవి తినకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా, అందుకే నీకిష్టమైన ఫుడ్ని డాక్టర్ గారు చెప్పినట్టుగా నమిలేలా తినేలా చేసింది మీ పిన్ని. తిను.
రంగమ్మ ఏంటమ్మగారు తర్వాత క్లీన్ చేద్దు గాని వంశీకి ఆఫీస్కి టైం అవుతుంది వెళ్ళి కాఫీ కలుపుకొని తీసుకురా అలాగే అమ్మగారు మరిప్పుడు లక్కీకి ఎలా ఉందమ్మా? ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా? ప్రస్తుతానికైతే ఆపరేషన్ జరిగిందమ్మా, కానీ భవిష్యత్తులో ఎలా ఉంటుందోనని కొంచెం కంగారుగానే ఉంది. నువ్వేం కంగారు పడకమ్మా, ఏం కాదు. ఏంటి థ్యాంక్ యూ? నీకు అసలు బుద్ధుందా? అయినా నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? అది కాదు వంశీ, స్టెప్స్ మీద వాటర్ ఉండి నేను చూసుకోలేదు. ఏంటి చూసుకోలేదు? అయినా ఫోన్ మాట్లాడుతూ మెట్లు దిగడం ఏంటి? ప్రెగ్నెంట్తో ఉన్నావని కొంచెం ఉన్న భయం ఉందా అసలు నీకు? అసలు ఈ మెట్ల మీద నీళ్ళు రావడం ఏంటి? ఈ రంగం ఏం చేస్తుంది? రంగమ్మా, రంగమ్మా, రంగమ్మా! ఏంటి బాబు? ఏంటో నువ్వు చేసిన పనికి నందిని కింద పడిపోయింది తెలుసా? అయినా మెట్ల మీద నీళ్ళెందుకు పోసావు? అది మెట్లు తుడుద్దామని బాబు. మరి అలాంటప్పుడు పూర్తిగా తొడవకుండా అలా మధ్యలోనే ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? అది మీకు కాఫీ తెమ్మంటేను. నేను అడిగానా? నేను అడిగానా కాఫీ తెమ్మని? నందినికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే నిన్ను చంపేసి ఉండేవాణ్ణి. వంశీ, ఏంట్రా మాటలు? ఇప్పుడు ఏమైందని రంగమ్మని తిడుతున్నావు? ఏం కాలేదు కాబట్టి తిట్టి వదిలేస్తున్నాను, లేదంటేనా? అరే పద నందిని, మనం లోపలికి వెళ్దాం. అయ్యో పద. రంగమ్మ, నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగే అమ్మా. వదిన ఫోన్ చేస్తుంది ఏంటి? హలో, చెప్పండి వదినా. ఏంటదినా? నందిని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమైంది? అది వదిన, తన ఫోన్ కింద పడి పగిలిపోయింది. కింద పడిందా?
ఇందక్కడి నుంచి నాతోనే మాట్లాడుతుంది కదా, అలా ఎలా పడింది? మీరు కంగారు పడకండి వదినా. మెట్లు దిగుతుంటే నందిని పడబోయింది. సమయానికి వంశీ వచ్చి పట్టుకున్నాడు. ఏంటది నా మనకి ఇలా గండాల మీద గండాలు వస్తున్నాయి. మన పద్మావతి అరెస్ట్ అయింది, నిన్న లక్కీకి ఆపరేషన్ అయింది, ఇప్పుడేమో ఇలా. మీరేం కంగారు పడకండి వదినా, అన్నీ అవే సర్దుకుంటాయి. ఉంటాను. సరే. ఇప్పటికిప్పుడు 40 లక్షలంటే మాటలా? పరిస్థితి బాగాలేదని చెప్తుంటే అర్థం చేసుకోకుండా వాదిస్తావేంటి? మీ అకౌంట్ బుక్ లో 40 లక్షలున్నాయి. ఇవన్నీ ఎక్కడివి? నెలకి 5 లక్షలు ఇస్తానని చెప్పి డాక్టర్ని పర్సనల్ రిక్వెస్ట్ మీద లక్కీ కేర్ టేకర్గా అపాయింట్ చేశారు. ఆపరేషన్కి డబ్బు ఎక్కడ తక్కువ పడుతుందో అని మన పొలం కాగితాలని తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నాడు వదిన. ప్రకాష్ ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నాడు? ప్రకాష్ అన్నయ్య, ఏంట్రా ఇంత రాత్రి వేళ ఒక్కడివే ఇక్కడేం చేస్తున్నావు? ఓడిపోయిన వాడి స్థానం ఉండేది సంతోషానికి దూరంగానే కదన్నయ్య. నువ్వు ఓడిపోవడమేంట్రా? ఏం మాట్లాడుతున్నావు? అవునన్నయ్య, నిన్ను అర్థం చేసుకోవడంలో నేను పూర్తిగా ఓడిపోయాను. చిన్నప్పటి నుంచి కలిసి తిన్నాం, కలిసి పెరిగాం. కానీ నీ మనసేంటో అర్థం చేసుకోలేకపోయాను. మా అన్నయ్య కూడా అందరిలాంటి వాడేమో అని అపార్థం చేసుకున్నాను. కానీ నువ్వు మా కోసం ఇంత ముందు చూపుతో ఆలోచించావని గుర్తించలేకపోయానన్నయ్య. నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఏంట్రా ఇది? పైకిలే, పైకిలే. నువ్వు నా తమ్ముడివిరా, నా రక్తం పంచుకు పుట్టిన నా బలానివి నువ్వు. పరిస్థితులు మనుషులకి పరీక్షలు పెడుతూనే ఉంటాయి, మనల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తాయి. అందులో మన తప్పే ఉంది చెప్పు? సంతోషం వస్తే కలిసి ఉండడానికి, బాధొస్తే విడిపోవడానికి. మనది ప్రేమ బంధం కాదు ప్రకాష్, అన్నదమ్ముల అనుబంధం, రక్త సంబంధం రా. అన్నయ్య, చూడు ప్రకాష్, మీ అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటానని అమ్మా నాన్నకి మాటిచ్చాను. ఇప్పుడు మీరేదో కోపంలో ఒక మాట అన్నారని నేను మిమ్మల్ని ఎలా వదిలేస్తాననుకున్నావు? అవునన్నయ్య, కేశవ్ అన్నయ్య మనల్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోడు. ఆ శ్రీరామచంద్రుడైనా వనవాసం వెళ్ళేటప్పుడు తమ్ముళ్ళని వదిలేశాడేమో కానీ మా నన్నయ్య మాత్రం తమ్ముళ్ళని విడిచి అస్సలు ఉండలేడు. అవునరా, మనం నిజంగా చాలా అదృష్టవంతులం.
అందుకే కేశవన్నయ్య మనకంటే ముందు పుట్టి మనందరి కోసం నిలబడ్డాడు. థ్యాంక్ యూ అన్నయ్య. రే, మీరు నా ప్రాణం రా. మీకోసం కాకుండా నేను ఇంకెవరి కోసం ఆలోచిస్తాను చెప్పండి. అప్పుడే మరీ అంత సంతోషపడిపోకండి ఆదిత్య. అసలు కథ ముందుంది. మీ అన్న రామాయణంలో రాముడైతే నేను భారతంలో శకునిని. మిమ్మల్ని ఎలా విడగొడతానో చూస్తూ ఉండండి. సార్, ఏంటి కార్తీక్, ఆ సంపత్ కేసులో అసలు నిందితుడిని పట్టుకుంటానన్నావు కదా, ఆ కేసు ఎంతవరకు వచ్చింది? అదే పనిలో ఉన్నాను సార్. ఆల్రెడీ సస్పెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాణ్ణి పట్టుకోమని మన స్టాఫ్ని పంపించాను. ఒకవేళ నిజంగా హత్య చేసిన వ్యక్తి అతనే అయితే నెక్స్ట్ కోర్టు హియరింగ్ కల్లా అతన్ని సబ్మిట్ చేస్తాను సార్. వెరీ గుడ్. వీలైనంత తొందరగా కేసుని క్లోజ్ చేయి. ఓకే సార్, ఉంటాను సార్. ఓకే సార్. ఏంటి రమణ, వాళ్ళ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? తెలిసింది సార్. వాడే ఆ సంపత్కి రైట్ హ్యాండ్ అండి సార్. వాడిది తిరుపతి దగ్గర ఉన్న చంద్రగిరి అండి సార్. చెన్నై రౌడీ బ్యాచ్తో తిరుగుతూ హత్యలు చేస్తూ ఉంటాడంట సార్. సంపత్ ఎప్పుడో ఆ చంద్రకి హెల్ప్ చేశాడంట. ఆ కృతజ్ఞతతో సంపత్ దగ్గర చేరి నమ్మకంగా ఉండేసరికి తన రైట్ హ్యాండ్గా పెట్టుకున్నాడంట. హత్య జరిగిన 4 రోజుల ముందే ఈ ఊరొచ్చి ఇక్కడే ఉన్నాడట. బట్ సంపత్ హత్య చేసిన ఆ రాత్రే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడట. హత్య జరిగిన రాత్రే వెళ్ళిపోయాడా, లేక ఏదైనా కారణం వల్ల చంపేసి పారిపోయాడా? తెలీదు సార్. నాకెందుకో ఈ హత్యకి వాడికి సంబంధం ఉందనిపిస్తుంది. వాడి ఫోటో ఏమైనా దొరికిందా? వాడి సోలో ఫోటో దొరకలేదు సార్, కానీ సంపత్తో కలిసిన ఫోటో దొరికింది సార్. ఇంతకీ ఇప్పుడు ఏం పని మీద వచ్చారు ఎస్ఐ గారు? మా పద్మావతి కేసులో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? దొరికిందండి. ఇంతకీ మీకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఎవరి గురించి ఎస్ఐ గారు? సంపత్ రైట్ హ్యాండ్ అయిన చంద్ర గురించి. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.